హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇన్ఫెర్టిలిటీ గురించి మనకుండే అనేక డౌట్స్ గురించి ఈరోజు మాట్లాడటానికి మనతో ఉన్నారు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ శశాంత్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, చాలామందికి ఉండే డౌట్ అండ్ అది అంటే డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ కూడా తొందరగా అవ్వరు అండ్ టైం తీసుకుంటారు. సో నేను ఈరోజు మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ చాలాసార్లు కలిసిన సో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్స్ ఏంటి సార్? డెఫినెట్లీ. సో ఇప్పుడు భార్య భర్తలు ఒక సంవత్సరం వరకు రెగ్యులర్గా కలిసినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్స్ ఎలా ఉంటాయంటే 50% రీజన్స్ ఫీమేల్ ఫ్యాక్టర్ ఉంటాయి లేడీలో, 50% రీజన్ మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది హస్బెండ్స్లో. సో అందుకే ఈ కపుల్కి ఒకేసారి మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక సంవత్సరం వరకు వెయిటింగ్ ఎవరికి అంటే బిలో 34 ఇయర్స్ ఆఫ్ ఏజ్, లేడీ ఏజ్ 34 కింద ఉంటే సంవత్సరం వరకు వెయిట్ చేయొచ్చు న్యాచురల్ ప్రెగ్నెన్సీకి. కాదు, వైఫ్ ఏజ్ ఇస్ ఆల్రెడీ అబౌవ్ 34 ఇయర్స్ అంటే 6 మంత్స్ వరకే వాళ్ళు ట్రై చేసుకోవాలి. 6 మంత్స్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాలేకపోతే దే షుడ్ విజిట్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. ఇది ఇట్స్ నాట్ అ వెరీ షేమ్ఫుల్ ప్రాసెస్. అంటే ఒక ఫ్రెండ్లీగా అప్రోచ్ తోటి డాక్టర్ మీకు గైడ్ చేస్తారు. ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ బేసికలీ మీకు ఇలాంటి ఇన్వేజివ్ టెస్ట్స్ ఉండవు. బేసికలీ మీకు క్వశ్చన్స్ జనరల్గా ఏం అడతారంటే, మీకు ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఈ ప్రెగ్నెన్సీ రానికి ఏమైనా రీజన్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ టెస్ట్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి అండ్ నాన్ ఇన్వేజివ్. టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఈ ఫర్టిలిటీ ఇష్యూస్కి తొందరగా మనకు రీజన్స్ అనేది తెలిసిపోతున్నాయి. అండ్ సో దట్ ఈస్ వై ఇప్పుడు రీజన్స్ ఎలా ఉండొచ్చు అంటే, ఫర్ ద ఉమెన్ గర్భసంచిలో ఒక్కొక్కరికి గడ్డలు, ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ కూడా పెరిగిపోతుంది, ఫైబ్రాయిడ్స్ అని. అండ్ ఇంకా గర్భసంచిలో లైనింగ్ ఎక్కువ గ్రో అయిపోవడం, దానికి మనం పాలిప్ అంటారు. సో ఆ సాఫ్ట్ టిష్యూ గ్రో అవుతే వేరియస్ సైజెస్ అంటే పాలిప్ 1.5 సెంటీమీటర్ సైజ్ దాటితేనే ఇది ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫైబ్రాయిడ్ ఇన్ఫర్టిలిటీకి డైరెక్ట్ రీజన్ కాదు, కానీ అది ఏ లొకేషన్లో వచ్చింది అది ఇంపార్టెంట్. ట్యూబ్స్ దగ్గర వచ్చింది అనుకోండి, ఆర్ సర్విక్స్ గర్భసంచి ద్వారం దగ్గర వస్తే అది డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీకి రీజన్ కావచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ బేబీ అతుకున్న జాగా అంటే ఇంప్లాంటేషన్ సైట్, అక్కడ ఫైబ్రాయిడ్ ఉంటే కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ అఫెక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ ఫైబ్రాయిడ్ సైజ్ కూడా ఇంపార్టెంట్. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ క్యావిటీ నుంచి, అంటే గర్భసంచిలో క్యావిటీ స్పేస్ ఉంటుంది, ట్రయాంగులర్ స్పేస్, ఆ జాగా నుంచి కొంచెం డిఫరెంట్ సైట్ అవే ఫ్రమ్ దట్ ఏరియా ఉంటే పెద్ద ఏం డిఫరెన్స్ రాదు, అది ప్రెగ్నెన్సీకి పెద్ద ఎఫెక్ట్ చేయదు. అండ్ ఇప్పుడు ఇంకొక రీజన్ ఏమవుతుందంటే ట్యూబల్ బ్లాక్, చాలా పేషెంట్స్ సఫర్ అవుతారు. కామనెస్ట్ రీజన్స్ ట్యూబల్ బ్లాక్కి ఈజ్ ఇన్ఫెక్షన్. ఏదైనా బ్యాక్టీరియా ఫ్రమ్ వజైనా ఈ గర్భసంచిలో ఎక్కి ఇన్ఫ్లమేషన్ చేసి దాంట్లో మళ్ళీ నీరు జమ అవుతుంది, పస్ జమ అవ్వచ్చు, ఇన్ఫెక్ట్ కావచ్చు. అండ్ సమ్ టైమ్స్ బాడీ డిఫెన్స్ దీనికి ఇమీడియట్గా క్లియర్ చేసుకుంటుంది. కొన్ని పేషెంట్స్లో ఆ డిఫెన్స్ అంత స్ట్రాంగ్ రియాక్షన్ లేకుండా సమ్ టైమ్స్ డ్యామేజ్ అవ్వచ్చు. ఈ ట్యూబ్స్ పర్మనెంట్ డ్యామేజెస్ కూడా ఉంటాయి, నీరు జమ అవ్వచ్చు, హైడ్రోసాల్పింగ్స్ అంటారు. సో ఇలాంటి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి డ్యామేజ్ అవుతాయి, డెఫినెట్లీ ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కష్టం అయిపోతుంది పేషెంట్కి. అండ్ మళ్ళీ ఇంకో కొన్ని ఉమెన్లో యంగర్ ఏజ్ గ్రూప్లోనే మనం చూస్తున్నాం ఎగ్ కౌంట్స్ అనేది చాలా తగ్గిపోతున్నాయి. లో ఏఎంహెచ్ అంటారు, దీనికి లో ఎగ్ రిజర్వ్ అంటారు బేసికలీ. అండ్ ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా ఆర్ అల్ట్రాసౌండ్ నెలసరి 2వ రోజుకి చిన్న ఫాలికల్స్, చిన్న గుడ్లు ఎన్ని ఉన్నాయి అది చెక్ చేయడానికి రిజర్వ్కి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంటే దీనికి మెడిసిన్స్ ద్వారా, డయట్ ద్వారా మనం పెంచుకోలేం, కానీ అట్లీస్ట్ మనకు అలర్ట్నెస్ ఉంటుంది. మన దగ్గర ఎంత అర్జెన్సీ ఉంది సిచ్యువేషన్, ఎలా ఏ పద్ధతికి ఆప్ట్ చేసుకోవాలి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అనేది క్లారిటీగా ఉంటుంది. సో ఇది ఫీమేల్ ఫ్యాక్టర్స్. మేల్ ఫ్యాక్టర్స్లో ఎలా ఉంటాయంటే, చాలా పేషెంట్స్కి ఇప్పుడు సెక్షువల్ ఇష్యూస్ వస్తున్నాయి, ఇరెక్షన్ ఇష్యూస్, ఇజాక్యులేషన్ ఇష్యూస్. సో కలవనికి ఇబ్బందులు ఉంటాయి పేషెంట్స్కి. సో ఇదే ఒక రూల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ బీజంలో కొన్ని ఇష్యూస్ వస్తాయి, టెస్టికులర్ ఇష్యూస్. దీనికి కూడా ఓవర్ హీటింగ్ ఆఫ్ ద టెస్టికల్, అది ఇంట్రెన్సిక్ అంటే బాడీ లోపల కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వ్యారికోసిల్ అని, నరాలలో వాపు వచ్చేసి టెస్టిస్ హీట్ అయిపోయి టెస్టిస్ సైజ్ మొత్తం ష్రింక్ అయిపోవచ్చు. అది కొన్ని సిచ్యువేషన్స్లో కరెక్ట్ చేయలేకపోతే పర్మనెంట్ కూడా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఎక్స్పోజర్. ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, అగ్రికల్చర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు, ఆర్ పెయింట్ ఇండస్ట్రీలో ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్ అంటారు. ఇదంతా ఈ కెమికల్కి ఎక్స్పోజ్ అవుతారు, స్కిన్ కాంటాక్ట్ ఇన్హేల్ చేస్తారు అదంతా. సో దిస్ ఈజ్ అ టాక్సిన్ అన్నట్టు, ఇది ఒక టైప్ ఆఫ్ పాయిజనస్ ఎక్స్పోజర్ అది. సో అది నాట్ ఓన్లీ టు ద టెస్టిస్, అది క్యాన్సర్కి కూడా టెండెన్సీస్ పెరిగిపోతాయి. సో ఆ పేషెంట్కి తెలియకుండా ఉంటుంది ఆ హ్యూమన్కి. సో దేర్ ఫోర్ ఇది కొన్ని రీజన్స్ అవుతాయి ఫర్ ది టెస్టిక్యులర్ ఇష్యూస్. హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, లావ్ ఉన్న పేషెంట్స్లో కూడా ఇష్యూస్ రావచ్చు, లివర్, కిడ్నీ, ఏదైనా క్రానిక్ మెడికల్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్న పేషెంట్ కూడా ఇది ఇన్ఫర్టిలిటీకి ఒక రీజన్ అవుతుంది. మళ్ళీ ఇన్ఫెక్షన్స్, మేల్లో కూడా లేడీస్లో ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి, మేల్లో కూడా సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, క్లామిడియా, గొనోరియా ఇలాంటి బ్యాక్టీరియా. డక్ట్స్ చాలా డెలికేట్ ఉంటాయి, ఫర్టిలిటీ రిలేటెడ్, స్పర్మ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ చాలా నారో అండ్ మైక్రోస్కోపిక్ ట్యూబ్యూల్స్ ఉంటాయి ఇవి. ఒక్కసారి దాంట్లో ఇన్ఫెక్షన్ వస్తే కొంచెం స్కారింగ్ రావచ్చు. మనకు ఎలా అవుతుంది, దెబ్బ తగిలితే స్కార్ తయారవుతాయి, స్కిన్ మీద కనిపిస్తుంది, కానీ ఇది లోపల టెస్టిస్ లోపల, ఎపిడైడమిస్ లోపల అవుతే అది కనిపించకుండా ఉంటుంది. కొన్ని పేషెంట్స్లో వాపు రావచ్చు, సిస్ట్ ఫార్మేషన్, బబుల్స్ ఫార్మేషన్ వస్తాయి. సో కొన్ని సిమ్టమ్స్ పేషెంట్స్లో ఉండొచ్చు, ఆర్ కంప్లీట్లీ ఏసిమ్టమాటిక్, అంటే ఏమీ సిమ్టమ్ ఉండదు. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పెయిన్, డ్రాగింగ్ సెన్సేషన్ అది ఉండొచ్చు, ఆర్ సెక్షువల్ ఇష్యూస్ మనం డిస్కస్ చేసినట్టు. సో ఇవి సిమ్టమ్స్. ఆర్ సమ్టైమ్స్ సిమెన్ చాలా తక్కువ వాల్యూమ్ వస్తుంది, లిక్విడ్ అనేది, స్పర్మ్ లిక్విడ్ వెరీ వెరీ లెస్ క్వాంటిటీ, ఆర్ కలర్ చేంజ్, ఇవి సిమ్టమ్స్ కావచ్చు. సో మళ్ళీ హార్మోనల్ ఇష్యూస్, షుగర్, బీపీ ఇవన్నీ కూడా ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ అవ్వచ్చు. సో ఈ భార్య భర్తలు కలిసి ఉన్న న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేకపోతే డెఫినెట్లీ ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ తోటి మీరు కన్సల్ట్ అవ్వాలి. దే విల్ గివ్ యూ డీటెయిల్స్ అబౌట్ వాట్ నెక్స్ట్, ఏం నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవచ్చు. న్యాచురల్లీ ఎనీ కపుల్ న్యాచురల్గా రావాలని ఎవరైనా అనుకుంటారు. సో దానికి గైడెన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్.